హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనొక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. అలాగనే నిన్నటి దినం ముందు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్లో అప్లోడ్ అయినటువంటి 1620 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్, సబార్డినేటు, డ్రైవరు, కాపిస్ట్, టైపిస్టు, అలాగే ఇంకా చాలా పోస్టులు అనేటువంటిది, చాలా కేటగిరీలుగా పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ 1620 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి సిలబస్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా పైన ఐకార్డ్స్లోనే అదే రకంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేయండి. అలాగనే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ మన వాట్సాప్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక, ఫాలో అవుతున్నట్లయితే కనుక రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది అందులో కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక 1072 ఖాళీలు అనేటువంటిది మోడల్ స్కూల్ ఉన్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఏవైతున్నాయి, 194 మోడల్ స్కూల్లో 3880 శాంక్షన్ పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. అయితే ఈ 3880 శాంక్షన్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక పనిచేస్తున్న వారు చూసుకున్నట్లయితే కేవలం 2808 మంది మాత్రమే ఇందులో పనిచేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మిగతా 1072 ఖాళీలు అనేటువంటిది ఉన్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది దిశ పేపర్లో రావడం జరిగింది అనమాట అండి. ప్రిన్సిపల్ లేక సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జి బాధ్యతలు అనేటువంటిది ఇస్తున్నట్టుగా ఈ నేపథ్యంలో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ 194 మోడల్ స్కూల్ సంబంధించినటువంటి దాంట్లో ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది, లేకపోతే ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిన్సిపల్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక 95 ఖాళీలు అనేటువంటిది మనకు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పీజీటీలో తెలుగులో చూసుకున్నట్లయితే కనుక 143 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. ఇంగ్లీష్లో 130 పోస్టులు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి 91 పోస్టులు, ఫిజిక్స్కి 30, కెమిస్ట్రీకి 23 పోస్టులు, బాటనీకి 32 పోస్టులు, జువాలజీకి 20 పోస్టులు, ఎకానమిక్స్కి 24 పోస్టులు, కామర్స్కి 41 పోస్టులు, సివిక్స్కి 32 పోస్టులు. ఈ రకంగా మొత్తం 566 అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ప్రిన్సిపల్ అదే రకంగా సేమ్ మళ్ళీ పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులతోటి మనకి ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక పీజీటీ తెలుగులో చూసుకున్నట్లయితే 117 పోస్టులు, ఇంగ్లీష్లో టీజీటీ అనమాట అండి. టీజీటీ తెలుగులో 117, ఇంగ్లీష్లో 79, హిందీలో 88 పోస్టులు, మ్యాథ్స్లో 38 పోస్టులు, సైన్స్లో 46 పోస్టులు, సోషల్ స్టడీస్లో మనకి 43 పోస్టులు. ఈ రకంగా వెరసి 411 పోస్టులు అనేటువంటిది అనమాట అండి. వెరసి మొత్తం 1072 పోస్టులకు గాను ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట. అంటే ఇందులో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్ పోస్టులు అనేటువంటిది 95 ఉండడం జరిగింది అనమాట అండి. దాని తర్వాత తెలుగుకు సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటి అత్యధికంగా ఉన్నాయి కాబట్టి సో ఈ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఏదైతే 1072 ఖాళీలకు సంబంధించినటువంటి ఈ టీచర్ పోస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి, అత్యధికంగా ఖాళీలు వెంటనే పూర్తి చేస్తే కనుక స్కూల్స్కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ అనేటువంటిది మనకి జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ జూన్లోనే మనకి మ్యాక్సిమం అన్ని పోస్ట్ అనేటువంటిది ఫిల్ చేసేలాగా చేస్తున్నట్లయితే కనుక మనకి బాగుంటుందని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది దిశ పేపర్లో రావడం జరిగింది అనమాట అండి. ఇదండి 1072 మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్దాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక 2022 వరకు ప్రవీణ్ సూదే సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 2020 డైరెక్టర్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా మే 2026 వరకు ప్రవీణ్ సూదే ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. కేంద్రం సిబిఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని మరో 7 ఏడాది పాటు పొడిగించడం జరిగింది అనమాట అండి. సో దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక 2023 నుంచి మే 25వ తేదీన 2 ఏళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టినటువంటి ఈ నెలాఖరుతోటి గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త సిబిఐ డైరెక్టర్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల మళ్ళీ ప్రవీణ్ సూదిని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి వేయడం జరిగింది అనమాట. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నల్లూరి వెంకట జగదీష్కు హైబీట్స్ మీడియా లెజెండరీ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ప్రకటన రంగానికి చెందినటువంటి అసాధారణ సేవలకు గాను ఓటీఎస్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నల్లూరి వెంకట జగదీష్ హైబీస్
టీవీ మీడియా లెజెండరీ అవార్డు అనేటువంటిది ఈయనకి లభించడం జరిగిందనమాట అండి. రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకట జగదీష్కి ఈ అవార్డు అనేటువంటిది ప్రదానం చేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక నేడు హైడ్రా పోలీస్ స్టేషన్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ అంటే బుద్ధ భవన్లోని హైడ్రా ఆఫీస్ పక్కనే ఏర్పాటు చేసినటువంటి హైడ్రా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మనకు రావడం జరిగిందనమాట. ఈరోజు 11 గంటలకు ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మొత్తం 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైడ్రా పిఎస్ను ఏర్పాటు చేసినట్లుగా SHOగా ఏసీపీ తిరుమల్ గారు నియమితులు అవడం జరిగిందనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక అదే రకంగా ఇందులో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్లను కేటాయించినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్తున్నట్లుగా మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి టీమిండియా కెప్టెన్ ఇతను రోహిత్ శర్మ టెస్టుల నుంచి అంటే వైట్ బాల్ నుంచి వైదొలుగుతున్నట్లుగా మనకి రెడ్ బాల్ నుంచి వైదొలుగుతున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అదే రకంగా IDBI బ్యాంకులు చూసుకున్నట్లయితే 676 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటిది అనమాట అండి. వీటికి పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులు డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. 20 to 25 years ఏజ్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ దరఖాస్తుకు May 20 అనేటువంటిది ఆ లాస్ట్ డేట్గా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే మరొక 7 రోజుల్లోనే ఇది అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఎంపిక అనేటువంటిది రాత పరీక్ష, జూనియర్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఫీజులు చూసుకున్నట్లయితే కనుక జనరల్, OBC, EWSలకు చూసుకున్నట్లయితే ₹1,050, SC, ST, PWSలో చూసుకున్నట్లయితే కనుక ₹250 ఉండడం జరిగింది అనమాట అండి. మరిన్ని వివరాల కొరకు www.idbibank.inకి మీరు వెళ్ళినట్లయితే కనుక పూర్తి వివరాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో IDBI బ్యాంక్ అని చెప్పేసి మీరు ఇచ్చినట్లయితే ఆ వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు అనేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తక్కువటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు వీడియోలో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.